హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చూడండి, ఇలా నానబెట్టిన రైస్ని ఇలా తీసుకొని రోట్లో పోసుకొని ఇలా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత అది పిండి అయితే ఇలా జల్లించుకుంటే మెత్తగా అయితే వస్తుంది. ఫ్రెండ్స్ చూడండి ఎలా జల్లిస్తున్నారు. ఇలా జల్లించిన పిండిని సోయి పెట్టుకోవాలి. సోయి పెట్టిన తర్వాత పిండిని కలిపి మెత్తగా ఇలా చేసి చూడండి, అలా మెత్తగా అలా సోయి పట్టిన తర్వాత ఇలా చేయాలి. ఆ సోయిని పిండిలో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆ పిండిని ఉండలైతే చేసుకోవాలి. చూడండి, ఉండలు చేసి ఆ గిన్నెలో వేసుకొని ఇలా కొంతసేపు అయితే ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న అయితే స్పాంజీ లాంటి కుడాలు అయితే రెడీ అవుతాయి. చూడండి, నేనైతే ఈ కుడాల్ని తింటున్నాను. చాలా టేస్ట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.